హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్లవర్ అయితే ఇది అడవి పూల మొక్క అనమాట. ఈ మధ్య రీసెంట్గా తమిళనాడులో యాలగిరి అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో అంటే మేము వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా అక్కడక్కడ కొన్ని దగ్గరలో ఈ ఫ్లవర్ అయితే పూసి ఉందన్నమాట. ఇది ఎట్లా మన తీగ జాతి మొక్కలాగా అనిపిస్తుంది. చూడడానికైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అద్భుతంగా ఉంది ఆ కలర్. అసలు యాక్చువల్గా నా ఫోన్ క్యాప్చర్ చేయలేకపోయింది, కానీ అంత బ్యూటిఫుల్గా ఉంది. ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాయన్నమాట. నిజంగా అడవిలో కొన్ని రకాల జాతి మొక్కలు, కొన్ని రకాల ఫ్లవర్స్ చూస్తే అట్లే మనసుకి అంత ఆనందం వచ్చేస్తుంది అనమాట. వాటికి కాయలు కూడా కాస్తున్నాయి చూడండి, కాయలు ఇలా ఉన్నాయన్నమాట. చూడడానికి మన కరివేపాకు పండు, బుడంకాయ పండ్లు లేదా కరివేపాకు పండ్లు ఉంటాయి కదా, అలా గుత్తులు గుత్తులుగా కాయలు అయితే ఇలా ఉన్నాయి. నేనైతే ఒక మొక్కని పెరుక్కొని వచ్చేసుకున్నాను. చెట్టు చూడండి, ఆకులు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఈ రకమైన వెరైటీ చెట్టుని చూసినట్టు అనిపిస్తుంది. చాలా ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. లావెండర్ కలర్, డార్క్ లావెండర్ కలర్, అద్భుతంగా ఉన్నాయి. ఫ్లవర్ స్మెల్ ఫ్లవర్స్ కన్నా మొగ్గలు బాగుంది. ఫ్లవర్ పూసిన దానికన్నా ఏ స్మెల్ లేదు, చాలా బ్యూటిఫుల్. ఫ్లవర్ కి స్మెల్ అయితే లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా పూస్తుంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు కూడా పాకేస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంది. మన టెకోమా ప్లాంట్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎలా ఉందంటే ఇది టెకోమా వెరైటీస్ లో ఏదైనా ఒక వెరైటీ ఉన్నట్టు అలా నాకైతే దీని పేరు ఖచ్చితంగా మన సైడ్ వేరే కలర్, పింక్ కలర్ లో పేరుతో ఏం పనుంది. దీని అందం అంత బాగుంది, అంత బ్యూటిఫుల్ గా, అంత గార్జియస్ బ్యూటీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. నిజంగా నేనైతే ఈ ప్లాంట్ని వదలలేక ఒక ప్లాంట్ అయితే తెచ్చేసుకున్నాను. నా మనసు వదలలేదు. దీన్నైతే ఎట్లా అయినా తెచ్చుకోవాలి. బ్యూటిఫుల్ దగ్గర ట్రెక్కింగ్ చేసేటప్పుడు వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక తీగ దొరికింది. బాగా ఒక మిడిల్ ఫింగర్ సైజ్ ఉండే ప్లాంట్ స్టెమ్ అంటే కింద రూట్ నుంచి కట్ చేసుకొచ్చుకున్నా. దాన్ని ప్లాంట్ చేస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత గ్రో అవుతుందేమో చూడాలి. దేవుడి దయ వల్ల చచ్చిపోకుండా ఇగుర్లు వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నా. మీకు అందరికి కూడా ఈ ప్లాంట్ అయితే ఖచ్చితంగా నచ్చుంటుంది కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మనసుని ఆకట్టేసుకుంది అనుకో. నేనైతే ఆద్యంతం చూస్తుండిపోయా. అందరూ రండి రండి పోదాం, రండి పోదాం, చాలు చాలు అంటారు. కానీ ఈ మొక్క అంత ఆకట్టుకుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐ హోప్ మీకు అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నేను మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసి అలా వెళ్ళిపోవద్దు. మీ వంతుగా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలు నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. చూడండి ఎంత